ఈరోజు నేను సమ్మర్‌లో ప్రత్యేకంగా తినాల్సిన చిరుతిళ్ళ గురించి చెప్పబోతున్నాను. వాటి ఉపయోగాలు కూడా చెప్పబోతున్నాను. ముందుగా పనస్తొరలు. పనస్తొనల వల్ల మనకి చాలా ఉపయోగాలున్నాయి. జీర్ణశక్తిని మెరుగుపరిచి, అజీర్తి, అల్సర్‌లను నయం చేస్తుంది. క్యాన్సర్ నివారణకు కూడా సహాయపడుతుంది. చర్మం మెరిసేలా చేస్తుంది. ఎముకలు బలంగా తయారవుతాయి. రక్తహీనత, థైరాయిడ్ గ్రంథి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రక్తం గడ్డకట్టే సమస్యను నివారిస్తుంది. ఈ పనస్తొనలో చిన్న పనస్తొనలుంటాయి చూడండి. అవి చాలా స్వీట్‌గా ఉంటాయి. తినడానికి ట్రై చేయండి. తాటి ముంజలు. వేసవిలో మాత్రమే దొరికే ప్రత్యేకమైనటువంటి పళ్ళు తాటి ముంజలు. వీటినే మనం ఐస్ యాపిల్స్ అని కూడా అంటాం. నోట్లో వేసుకోగానే కరిగిపోయే తాటి ముంజలు. ముఖ్యంగా ఈ తాటి ముంజల్లో కాల్షియం, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, జింక్, ఫాస్ఫరస్ వీటన్నిటితో పాటు ఫైటో న్యూట్రియంట్స్, విటమిన్లు, ఫైబర్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో, నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సమ్మర్‌లో మనకి తరచుగా వీటిని తీసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. డీహైడ్రేషన్ నుంచి ఈజీగా మనం ఎస్కేప్ అవ్వచ్చు. డీహైడ్రేట్ అవ్వకుండా హెల్తీగా ఉండొచ్చు. తాటి ముంజలకు క్యాన్సర్ నుంచి రక్షించే గుణం కూడా ఉంది అని సైంటిఫిక్‌గా రుజువైంది. ఇవి కొన్ని రకాల ట్యూమర్లు, బ్రెస్ట్ క్యాన్సర్, గ్యాస్ట్రిక్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ కణాలను నిర్మూలిస్తాయని నిపుణులు చెప్తున్నారు. కాబట్టి వేసవిలో మాత్రమే దొరికే ఈ తాటి ముంజల్ని స్కిప్ చేయకుండా అందరూ తింటే చాలా మంచిది. అంతేకాదండోయ్! తాటి ముంజలు తినడం వల్ల సమ్మర్‌లో జీర్ణ సమస్యలు రాకుండా చూసుకోవచ్చంట. ఇప్పుడు వేసవిలో ఊరబెట్టినటువంటి ఉసిరికాయల గురించి మనం చూద్దాము. వేసవిలో ఊరబెట్టిన ఉసిరికాయలు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే చర్మం, జుట్టు ఇవన్నీ కూడా ఆరోగ్యంగా ఉంటాయి. ఇవి శరీరానికి చల్లదనాన్ని, శక్తిని ఇస్తాయి. సమ్మర్‌లో వచ్చే జలుబు, ఫ్లూ లాంటి జ్వరాల నుండి రక్షిస్తుంది. పిల్లలకి ఇవి స్నాక్స్‌గా ఇవ్వడం వల్ల వాళ్ళ ఆరోగ్యం మెరుగుపడుతుంది. నార్మల్‌గా పిల్లలకి సమ్మర్‌లో జంక్ ఫుడ్, ఆయిలీ ఫుడ్ స్నాక్స్‌గా ఇవ్వకుండా ఇలాంటివి ఇవ్వడం వల్ల వాళ్ళలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. సమ్మర్‌లో ఉసిరికాయలు తినడం వల్ల శరీరానికి చల్లదనం లభిస్తుంది. వడదెబ్బ నుండి రక్షణ లభిస్తుంది. ఊరబెట్టిన అరటి దవ్వల వల్ల కూడా చాలా ఉపయోగాలున్నాయి. అరటి దవ్వలో పొటాషియం, విటమిన్ సి మరియు విటమిన్ బి6 పుష్కలంగా ఉంటాయి. కొన్ని జీర్ణ సమస్యలకు కూడా సహాయపడుతుంది. అరటి దవ్వ రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది టైప్ 2 డయాబెటీస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇలా ఊరబెట్టిన ఉసిరికాయ, అరటి దవ్వలు, మామిడికాయ ముక్కలు తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కదా! పల్లెవాసులకు సుపరిచితమైనటువంటి సీమ చింతకాయలు తెలుపు లేదా గులాబీ రంగు కలయికతో తీపి, వగరు రుచుల కలయికతో తినడానికి అద్భుతంగా ఉంటాయి. ఈ సీమ చింతకాయల్లో విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ బి, ఫైబర్, కాల్షియం, ఫాస్ఫరస్, యాంటీ ఆక్సిడెంట్స్, సోడియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఈ సీజన్‌లో దొరికే ఈ సీమ చింతకాయల్ని మనం ఆహారంగా తీసుకుంటే మంచి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందనమాట. ఇంకా సమ్మర్‌లో దొరికే సీజనల్ ఫ్రూట్స్ గురించి, నేరేడు పళ్ళ గురించి ఇంకొక వీడియో చూద్దాం. అంతవరకు స్టే ట్యూన్.